మెజారిటీ ఇవ్వనంత మాత్రాన అక్కడ కేసీఆర్ గారినో లేకపోతే రేవంత్ రెడ్డి గారినో పెట్టాల్సినంత అవసరం ఏముంది సార్. కానీ అక్కడ కూడా మీరు సరిదిద్దుతుందని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. నేను ఒక సభ పెట్టుకోవడానికే ఇక్కడ ఇవ్వలేదు, నాకు తెలంగాణ మీద ఈ రోజు ప్రేమ రాలేదు, ఆ రోజు గద్దరన్న దగ్గర నుంచి కూడా నాకు తెలంగాణ గురించి ఎలాంటి ఇక్కడ నేను అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తానో తెలంగాణ ప్రజలకు తెలుసునైనా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే తిట్టడం కోసమే రాజకీయాలంటే ఈయనకు బూతులు మాట్లాడి బూతులు తిట్టే రాజకీయాలు మాత్రమే ఉండవచ్చు. కానీ అలాంటి తిట్టేటువంటి సంస్కృతి ఎప్పుడు మాదిరి పవన్ కళ్యాణ్ గారికి లేదు. వీళ్ళు కూడా గతంలో ప్రెస్ మీట్లు పెట్టి తిట్టినా సరే కానీ ఏ రకంగా సహనంగా ఉంటే లాస్ట్ టైంలోనే ఆయన ఒక చెప్తే ఇప్పుడు వీళ్ళు పొలోపలు దుమ్మెత్తి పోస్తూ ఉంటారు. కానీ ఆ వ్యక్తి ఏ రకంగా అన్ని విధాలా కుంగిపోయిన తరువాత చెప్పిస్తారు ఆ రోజు పవన్ కళ్యాణ్. ఇవాళ రాజశేఖర అందరికీ దేవుడై ఉన్నారు. ఆయన అలా ఇబ్బంది పడిపోయేటట్టు మా అధినేత తన కష్టాలు ఏ విధంగా చెప్తున్నారన్నది కూడా ప్రజలందరికీ తెలుసు. ఆ రోజు ఆయన ఏ విధంగా కష్టాలు పడ్డారు, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆయన ఇబ్బంది పెట్టింది అన్నది ప్రజలందరికీ స్పష్టంగా వివరించడం జరిగింది. జరిగినప్పుడు అది మాత్రం ఆయన ఒక చిన్న పాయింట్ అండి లక్ష్మీనగర్ అంటే వాళ్ళ అన్న కూతురే కదా రివాల్వర్ పూర్ణిమ బాబాయ్ దగ్గర అని చెప్పారని చెప్తున్నారు సార్. అంటే అధికారి చెప్తున్నప్పుడు కూడా మీ ఇంట్లో ఆడబిడ్డలు కూడా ఇబ్బంది పడతారని ఆ రోజు చెప్పడం జరిగిందని అనేక మార్లు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఆ అమ్మాయిని ఏ రకంగా ట్రాప్ చేశారు, ఏ రకంగా ట్రాప్ చేసి మెగా కుటుంబాన్ని రోడ్డు పాలు చేశారు, దాని వెనకాల కాంగ్రెస్ నేతలు ఏ రకంగా ఉన్నారో ఆ అమ్మాయితో కూడా ఆ రివాల్వర్ విషయం ఏ రకంగా ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు అన్నది కూడా నెరవేరకున్నటువంటి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, అందరికీ తెలుస్తారు. కానీ ఇవాళ వీళ్ళు మీ అన్న కూతురని అన్న కూతురు ఎవరన్నా మధ్యలో నేర్పించే వాళ్ళు ఎవరు వచ్చారమ్మా, ఎట్లమ్మా మాట్లాడితే ఊరుగా విషయం కూడా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళకి కానీ అందరికీ తెలుసు మెగా ఫ్యామిలీతో ఉన్నటువంటి విషయం. మీరు చెప్పిన అభిప్రాయం అర్థమైంది, మీరు చెప్పిన అభిప్రాయం అర్థమైంది. మనం అయ్యప్ప గారితో మాట్లాడే ముందు లోకేష్ గారు ఒకటి మాట్లాడుతున్నారు సార్. మాట్లాడితే ఏదైతే మీరు చెప్పారో పవన్ కళ్యాణ్ గారు రివాల్వర్గా అప్పు చెప్పారు, కానీ గొడ్డలి ఎప్పుడు అప్పు చెప్తారో అని అడుగుతున్నారు. లోకేష్ గారు ఏమంటారు? మీరు ఒక 1 minute మాట్లాడితే మనం అయ్యప్ప గారి దగ్గరికి వెళ్దాం. అడా ఎన్టీ రామారావు గారిని చెప్పులతో కొట్టారు కదా, ఆ చెప్పులు ముందు అప్పచెప్పమన్నాడు. కొట్టిన చెప్పులు ఏమన్నాయో అది తెచ్చి అప్పచెప్తే మేము గొడ్డలు తెచ్చి అప్పచెప్తాం. ఎందుకు అప్పచెప్పము? ఆయన ఎన్నుపోటు పొడిచినారు కదా. ఇట్లా ఈ రోజు కూడా మా పార్టీ ఎన్నుపోటు పైన 2 సంవత్సరాలు మళ్ళీ ఎన్నుపోటు పొడిచినారని దానిపైన అన్ని మండలాల్లో వీళ్ళు ఇచ్చినటువంటి బూటక హామీలన్నీ చించి కట్టి పెట్టి మండలాల్లో నిరసన తెలిపే కార్యక్రమం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు చేస్తున్నాం. వీళ్ళు చేసినటువంటి ఘనకార్యానికి లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని గొడ్డలి పార్టీ అంటున్నారు. ప్రజల్లోకి పొడిచినటువంటి ఫోటో ప్లస్ ఈ చెప్పులు చూపించా మేము గొడ్డలు చూపించాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ సభలోకి వెళ్ళినా కూడా గొడ్డలి పార్టీ అంటున్నారు. ప్రజల్లోకి వెళ్ళిపోతే మీ పార్టీకి మైనస్ అవదా నారా లోకేష్ గారు? ఇప్పుడు మీరు మాటలతో మాట్లాడితే నేను మాటలతో మాట్లాడతా. మీరు చెప్పులు తీసుకొచ్చిన అనుకో మేము గొడ్లు తీసుకొస్తాం. రాండి, మీరు రాండి. మరి అడిగితే గొడ్లు చెప్పులు తీసుకున్నాడు బయటికి, మేము గొడ్లు తీసుకొని వచ్చాం. ఏం మాట్లాడుతున్నారా? కామన్ సెన్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు గొడ్డలి పార్టీ అంట. రైతు శ్రామిక యువజన రైతు శ్రామిక పార్టీ మాది. వైఎస్ఆర్ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ. ఆ పార్టీ మాది మీలాగా పసుపు పూసుకొని వచ్చి మామను ఎన్నుపోటు పొడిచి ప్రజలను ఎన్నుపోటు పొడిచి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా మద్యం తాపి ముసలోళ్ళకు పిల్లలకు వృద్ధులకు తాపి ఆ గ్రామాల్లో బెల్ట్ షాపులు పెట్టి ఆ గ్రామాల్లో డ్యాన్స్ నేర్పించి ఆ గ్రామాల్లోని క్లబ్బులు పెట్టించి ఆ గ్రామాల్లో ప్యాకెట్లు పెట్టించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇసుక మేము దాదాపు 4,000 కోట్లు నిధులు సమకూర్చే ఆ ఇసుక 4,000 కోట్లు 14 నుండి 19 వరకు తిని ఇప్పుడు మళ్ళీ 24 నుండి 29 వరకు మళ్ళీ ఒక 4,000 కోట్లు తిని ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద అంతా మీరు మాత్రమే తిని ప్రజలకు ఏమాత్రం అందనీయకుండా చేసినటువంటి ఘనకార్యాలు మీరు చేసినారు. కాబట్టి మీరు ఎక్కడ చూసినా ఈ రోజుకు ఆ రోజుకు గెలిచలేరనే ఉద్దేశంలో కాబట్టి మీరు ఇతర పార్టీలను ఇతర నాయకులను ఇతర ఛానళ్లు అందరినీ మేనేజ్ చేసుకుంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సింగల్ 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పండి, తెల్లవారితే పొద్దు కూకినంత వరకు ఏ రోజే కానీ ఏ మీటింగ్ జరుపుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారంటే మీరు జగన్మోహన్ రెడ్డి అంటే పోతానే మీకు పోతాండి కాడుతాంది. కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి జోలికి పోతున్నాడు. పదే మహానాడు పెడితే నువ్వు 1100 సార్లు జగన్మోహన్ రెడ్డి మహానాడు జగన్నాథ్ ముట్టుకుంటే సరిపోయింది కదా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు ఇస్తా కంక్లూడ్ చేద్దరు కానీ మీకు ఇస్తాను. ఇంకో గెస్ట్ ఉన్నారు కదా సార్, మీకు మధ్యలో ఆగిపోయిందని ఇచ్చాను. రమ్మని చెప్పండి వాళ్ళ పార్టీ లీడర్లు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇంకొక క్వశ్చన్ సార్,
ఇంకొక క్వశ్చన్ అయ్యప్ప గారు ఎక్స్టెన్షన్ చేద్దాం. ఒక్క నిమిషం, ఒక్క క్వశ్చన్. ఒకటి, ఎప్పుడు మీ పార్టీలో పవన్ కళ్యాణ్ గారిని తిట్టేటప్పుడు లేదంటే విమర్శించేటప్పుడు ఒక రెడ్డి సామాజిక వర్గం ఇంకొకళ్ళు కేవలం పేరుని నానినో అంబటి రాంబాబునో ఈ కాపు సామాజిక వర్గం తప్పితే మిగతా వాళ్ళతో ఎందుకు తిట్టించట్లేదు? నేను అడగట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇలా క్యాస్టులు తిప్పించడం ఆపండి అంటున్నారు. మా పార్టీలో అధికార ప్రతినిధిగా పేర్ని నాని గారు ఉన్నారు. ప్రతి కార్యక్రమానికి పేర్ని నాని గారు పోతుంటారు. మీకు అది తెలుసునో లేదో ఒకసారి రిపీట్ చేసుకొని చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఏ మీటింగ్ చేసినా ఆ మీటింగ్ తర్వాత మళ్ళీ పేర్ని నాని గారు ప్రెస్ మీట్లు ఉంటాయి. పేర్ని నాని గారు ఒక్క పవన్ కళ్యాణ్ గారి కోసమే పవన్ కళ్యాణ్ మమ్మల్ని పెద్ద డ్యామేజ్ చేస్తున్నాడు, మాకు ఆయన వల్ల పెద్ద నష్టం జరుగుతుందని మేము ఊహించుకోలే. ఆయన ఆల్రెడీ ఫెయిల్యూర్ అయినాడని జనం భావిస్తున్నారు. కాబట్టి పవన్ ఫెయిల్ అయితేనే 11 వచ్చినాయి, పవన్ హిట్ అయితే ప్రజల సమస్యలు కూటమి ప్రభుత్వం కలిసి వచ్చినా కూడా ప్రజల సమస్యలు అట్లే ఉన్నాయి. కాబట్టి కలిసి ఎన్నికల్లోకి వచ్చినా ఓడించాలనే ఉద్దేశంలో పనిచేస్తున్నాం తప్ప కేవలం పవన్ కళ్యాణ్ మోహన్ రెడ్డి గారు పాపం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. మోహన్ రెడ్డి గారు కొంచెం సమయం పాటించండి, ఇస్తాను సార్ మీకు. అయ్యప్ప గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. నమ్మిస్తాం ప్రజలతోనే రేపు మళ్ళీ ఎన్నికలపై గెలిచాలనే ఉద్దేశంలో మాట్లాడబోతున్నాం. ఆ రోజు వీళ్ళు ముగ్గురు రావాలనే కోరుకుంటున్నాం. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. కేవలం పవన్ కళ్యాణ్ తిట్టడానికే కాదు, అదొక అధికార ప్రతినిధిగా అందరికీ రియాక్ట్ అవుతున్నారు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ చేసే ఆరోపణలు కేవలం కాపు కులంతో కాపులని మేము తిట్టించట్లేదు అని చెప్తున్నారు మీరు. మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ అయ్యప్ప గారు నమస్తే సార్. అయ్యప్ప గారు నా వాయిస్ వినపడుతుందా? ఎస్ అయ్యప్ప గారు చెప్పండి, పేర్ని నాని గారి వ్యాఖ్యలను ఎలా చూస్తారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి? ముందుగా కృష్ణవేణి గారికి అలాగే సోదరులు నాయకులు తెలుగుదేశం నాయకులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానండి, వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే ఈ మాటల తోటాలే అండి. క్రమశిక్షణ తోటి వాళ్ళు ఏం చేశారు, ప్రజా సంక్షేమం వాళ్ళు ఎలా చేసుకొచ్చారు, వారి పరిపాలన ఎలా ఉంది, ఆ లైన్ లోనే మాట్లాడితే ఖచ్చితంగా వైసీపీ పార్టీకి ఇంకొన్ని మంచి సీట్లు, ఒక ప్రతిపక్ష హోదా వాళ్ళు కోరుకున్నటువంటి 18 సీట్లు క్రాక్ చేసి వచ్చేవాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే ఆ తప్పులు ఎత్తి పలానా చోట ఈ తప్పు జరిగింది, పలానా చోట ఇది జరిగింది, ప్రభుత్వం ఇది ఇలా విఫలమైంది, దీన్ని పట్టించుకోండి అని చెప్పి ప్రజల దృష్టికి ప్రజాక్షేత్రంలో కూటమి ఏదైనా తప్పులు చేస్తే దాని మీద మాట్లాడితే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గౌరవప్రదమైనటువంటి స్థానం ఖచ్చితంగా ఉంటుంది. అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం, 3 పెళ్లిళ్ళు అనటం, ఇవన్నీ ఎప్పుడో చూసేసినాయండి. ఇంకా పేరు నాని గారు విమర్శించడం మామూలే, ఆయన్ని మళ్ళీ జన సైనికులు తిట్టడం మామూలే. అసలు దీంట్లో కలిసి వచ్చేదేంటి? నాని గారు ఒక మంత్రి, గతంలో ఇంకో మంత్రి గారిని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇంకో మంత్రి గారిని తిట్టుతున్నారు. అంటే ఇటువంటి వ్యక్తులు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? అంటే ఒక మంత్రిత్వ శాఖ అనేది చాలా గౌరవప్రదమైనటువంటి ఒక పోస్టు, ఈక్వల్ టు కలెక్టర్ కంటే కూడా ఎక్కువ సుపీరియర్ పవర్స్ ఉన్నటువంటి పోస్టు. మరి అటువంటి హుందా కలిగినటువంటి స్థాయిల్లో పనిచేసినటువంటి వ్యక్తులు దిగజారిపోయి ప్రజా సంక్షేమం, అయ్యప్ప గారు ఒక ప్రశ్న మీకు. గతంలో వైసీపీ హయాంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ గతంలో ఉన్న మంత్రులను కానీ ఎమ్మెల్యేలు కానీ అందరినీ గౌరవించారా? వీళ్ళు మాట్లాడలేదంటారా? టీడీపీ నాయకులు మాట్లాడలేదా? జనసేన నాయకులు మాట్లాడలేదా? వాళ్ళని గౌరవించారా? మీరు చెప్పండి. నేను ఒకటే చెప్తున్నానండి, ఇప్పుడు మొన్న దాసరి రాము గారు కిరణ్ రాయల్ అనే ఒక వ్యక్తి ఇంటికి వచ్చి కొడతామని చెప్పారు. నేను పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం ఉన్నా, దాసరి అది ఎవరైతే కిరణ్ ఉన్నాడో ఆయనకి వార్నింగ్ కూడా ఇచ్చా. అటువంటి పరుష పరజాలం మొన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విషయంలో కూడా కొంతమంది జన సైనికులు అత్యుత్సాహంతో వ్యక్తిగతంగా కూడా వెళ్ళారు, పోస్టులు పెట్టారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు దాన్ని కూడా ఖండించారు. అలాగే ఇదే సాహసం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉండాలి. ఎందుకంటే ఎవరైనా పక్క వ్యక్తిగత విషయాల్ని మాట్లాడకూడదు ప్రజా క్షేత్రంలో. ఒక్కొక్కసారి సైకో జగన్ అని వీళ్ళు నోరు జారారు, నీ తల్లికి పుట్టావా అని చెప్పి